హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితాలు సంతోషంతో ఆనందంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా బాబు అయితే బంతిపూలతో హ్యాపీ న్యూ ఇయర్ని అయితే చేస్తూ ఉన్నాడండి. ఈ ఈ న్యూ ఇయర్ వేళ కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మనం ప్రతి ఒక్కరం ప్రతి న్యూ ఇయర్కి అనుకునేది ఈ ఇయర్ నుంచి అయినా సరే ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి అని చెప్పి చాలామంది చెయ్యాలి అనే దగ్గరే ఆగిపోతామండి. దాన్ని ఆచరణలో పెట్టేది తక్కువ మంది అనే చెప్పొచ్చు. సో మీరు ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మనం ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయాలంటే సంకల్పం అనేది గట్టిగా ఉండాలండి. సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి, ఆ టైము సెట్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అయితే చాలా అవసరం అండి. దానికి తగ్గట్టు కష్టపడాలండి. కష్టాన్ని కూడా ఇష్టంగా అనుకొని కష్టపడాలి. చాలామందికి ఒక బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా కూడా మనీ అయితే ఈజీగా వచ్చేయాలి. కష్టపడడానికి ఈ రోజుల్లో ఎవరు ఎక్కువ ఇష్టపడడం లేదండి. అలా కాదండి, మనం కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత ఫలితం అయితే వస్తుంది. ఇదనే కాదండి, ఏదైనా సరే మనం మారాలి అనుకుంటే ముందు స్ట్రాంగ్గా ఉండాలి. ఒక విషయం మీద గట్టిగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఈ ఇయర్ నుంచి ఈ పని చెయ్యాలి అని చెప్పి ముందు మనకి మనం స్ట్రాంగ్గా ఉండాలండి. గట్టిగా అనుకోవాలి. దానికోసం ఎన్ని విధాలుగా ట్రై చేయొచ్చో అన్ని విధాలా ట్రై చేయాలండి. అది మనీ విషయమనే కాదు, మనలో ఉన్న ఏవైనా బ్యాడ్ క్వాలిటీస్నైనా తీసేయాలంటే అది అంత ఈజీ కాదండి. దానికి మన మీద మనకి ఫస్ట్ అయితే కంట్రోల్ ఉండాలి. ప్రయత్నంలో ఒక్కొక్కసారి మనకి బాధ కూడా కలగవచ్చండి. అలాంటన్నిటిని ఫేస్ చేసుకుంటూ ముందు మనకి మనం స్ట్రాంగ్గా ఉండాలనేదే నా ఫీలింగ్ అండి. నాకైతే ఇంతకుముందు చాలా కోపంగా ఉండేదండి. కానీ అమ్మ మాట ఛానల్ చాలామందికి తెలిసే ఉంటుందండి. అమ్మ మాట ఛానల్ అయితే చూడడం స్టార్ట్ చేసిన తర్వాతే నేనైతే చాలా విషయాల్లో అయితే చేంజ్ అయిపోయాను. ఇంతకుముందు చీటికి మాటికి కోపం వస్తూ ఉండేది. అంటే వర్క్ ప్రెజర్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చండి. ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు లేక అన్నీ నేనే చూసుకోవడం వల్ల అట్లా కూడా రీజన్ ఏదైనా సరే ఊరికే కోపం వచ్చేది. కానీ అమ్మ మాట ఛానల్ ఆమె మాటలు విన్న తర్వాత అయితే నాకే చాలా చేంజ్ వచ్చిందని చెప్పొచ్చండి. నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ కూడా అమ్మ మాట ఛానల్ చూడడం వల్ల కూడా అయి ఉండొచ్చండి. ఇలా చాలామందిని చూసిన తర్వాతే నేనైతే ఇన్స్పైర్ అయిపోయి, లేదు అందరూ మరీ విలేజ్లో పెడుతూ ఉంటారు చూడండి, వాళ్ళదైతే రియల్ వర్క్ ఉంటుంది. ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పొలం పని చేసుకుంటూ వీడియోస్ తీసి పెడుతున్నారంటే నాకైతే కూడా ఆలోచన వచ్చిందండి, నేను ఎందుకు చేయలేనా అని చెప్పి అలా అనుకొని స్టార్ట్ చేశా అండి నా యూట్యూబ్ జర్నీ అయితే. అని స్టార్ట్ చేసినప్పుడైతే ఆల్మోస్ట్ అందరూ జీరో నాలెడ్జ్తోనే స్టార్ట్ చేస్తారేమో అని అయితే నేను అనుకుంటున్నాను అండి. నేను కూడా అంతే. నాకైతే అసలు ఏమీ తెలియదండి యూట్యూబ్ గురించి. ఈ టెక్ ఛానల్స్ ఉంటాయి చూడండి, నేనైతే మాధురి గారి టెక్ ఛానల్ అయితే ఎక్కువ చూసేదాన్ని. నిజం చెప్పాలంటే నేను చూశాను అనేదానికంటే కూడా మా బాబు చూసి నేర్చుకొని మా బాబు దగ్గర నేర్చుకున్నదే అండి. కానీ నాకైతే యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా అండి. కానీ ఎలా పెట్టాలి ఏంటి అవంతా ఏం తెలియదండి. కానీ మన సంకల్పం గట్టిగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుందనడానికి నేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. యూట్యూబ్ ఛానల్ అనే కాదండి, మనలో కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా పోస్ట్ పోన్ చేయకుండా ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఏం చెయ్యాలన్నా సరే ముందైతే సంకల్పం గట్టిగా ఉండాలి. అలాగే దానికి తగ్గట్టు అయితే ప్లాన్ చేసుకోవాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. సో నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి.
నేను ఈరోజు పెట్టిన వీడియోకైతే నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి. అంటే బ్యాడ్గా కాదులేండి, నాకు ఆ కామెంట్ చూడగానే చాలా ఫన్నీగా అనిపించింది. ముందుగా నా వీడియోస్ చూసి కామెంట్ పెట్టిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. కామెంట్లో ఏముందంటే డ్రెస్సు మూట కట్టండి టుడే అని. అంటే నేను నిన్న వీడియో పెట్టినప్పుడు అన్నీ నేను ప్రతీదీ కవర్లో పెట్టేసి ఉంచుతానని చెప్పాను కదండి. అందుకని చెప్పే వాళ్ళు అలా పెట్టుండొచ్చు. నాకు దాంట్లో మిస్టేక్ అయితే ఏం అనిపించలేదండి. ఎందుకంటే మనం ఉండే పరిస్థితులను బట్టి కొన్ని అలా చేయాల్సి వస్తుంది. డైలీ యూస్ చేసే మాత్రం ఉంచేసి మిగిలినవి మనం వాడనివంతా ఎందుకు అలా కవర్లలో పెట్టాల్సి వచ్చిందనేది మీకు ఈ వీడియో చివరిలో అయితే తెలుస్తుందండి. నేనైతే నా వీడియోలో కూడా చెప్పాను కదండి, ప్రతి మంత్ అయితే అన్ని కబోర్డ్స్ క్లీన్ చేస్తా అండి. ఎందుకంటే మాకు ఓపెన్ ఇవి కబోర్డ్స్ లేవండి, అన్నీ ఓపెన్గా ఉంటాయి. దుమ్ము పట్టేస్తుందని. దుమ్ము ఒక్కటే కాదండి, నేను చెప్పాను మాకైతే చెదలు ఇది రాలుతూ ఉంటుంది అని చెప్పి, దానికోసమని నేను ప్రతి నెల క్లీన్ చేస్తాను. కానీ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే అప్పుడైతే నేను ఇలా కవర్లలో అవంతా ఏమీ పెట్టలేదండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే ఎందుకో అసలు ఖాళీ ఉండడం లేదు, పైగా అంత ఓపిక కూడా లేదండి. అలా వచ్చిన ఐడియానే అండి, ఇలా మట్టి పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలా అని చెప్పి అప్పుడు అవసరం లేనివంతా అలా కవర్లో పెట్టేశాను. కానీ తప్పదు కదండి, అది చెదలైతే రాలుతూ ఉంటుంది. అది ప్రతి మంత్ క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంటుందని చెప్పి నేనైతే అలా కవర్లలో వేసి పెట్టా అండి. క్లాత్లో అయితే మూటగట్టి అయితే ఏం పెట్టలేదండి. చాలామందికి డౌట్ రావచ్చు, ఇవి కటన్స్ వేసుకోవచ్చు కదా అని చెప్పి. ఆ కటన్స్ కూడా వేసా అండి. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, అపార్ట్మెంట్లు తెలుసు కదా, కొంచెం గాలి వెలుతురు అయితే తక్కువ వస్తుంది. ఎప్పుడు ఆ కటన్స్ వేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ముఖ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుందండి నాకు. సమ్మర్లో అయితే ప్రాబ్లం లేదు, ఆ వేడికైతే అట్లేం అనిపించదు. కానీ వింటర్ సీజన్లో ఎందుకో కొంచెం అట్లా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. అందువల్లే ఇప్పుడైతే అట్లా ఓపెన్లో పెట్టేసి అయితే ఉంచుతా అండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇలా పెచ్చులుగా అది ఇంకా రాలుతూనే ఉంటుందండి. మరి ఇప్పుడు వింటర్ సీజన్లో అయితే ఎక్కువ రాలుతూ ఉంటుందండి. పరిస్థితులను బట్టి సర్దుకుపోవడమే కదండి జీవితం. అందుకని చెప్పే నేను అలా పెట్టాల్సి వచ్చింది. ఏదో కామెంట్ వచ్చింది అని చెప్పి కాదండి, రిప్లై ఇవ్వడం నా బాధ్యత కాబట్టే ఇలా చెప్పాల్సి వచ్చింది. ఎవరు తప్పుగా అనుకోవద్దు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నెల మొత్తం మా బాబుకి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఈ నెల అంతా చాలా డల్గా ఉందండి. నాకు కూడా మార్నింగ్ పూజ చేసుకోవడం అలా కొంచెం నీరసంగా ఉంది. మీ కామెంట్ చూశాక నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో నా వీడియోస్ చూస్తూ నన్నైతే ఇలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇయర్ ఎండింగ్ రోజు నన్నైతే ఇలా హ్యాపీగా ఉంచినందుకు మీకైతే మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అండి. సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ న్యూ ఇయర్లో ఏమైనా కొత్తగా చేయాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే నా యూట్యూబ్ ఛానల్ని అయితే డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ విషయాన్నైనా సరే పాజిటివ్గా తీసుకోవడం నాకున్న మరొక మంచి అలవాటండి. సో మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.